అయితే తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ పురుడు పోసుకోబోతుంది అన్నట్టయితే ప్రచారం బాగా జరుగుతుంది. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా త్వరలో టీడీపీ పార్టీ పార్టిసిపేట్ చేయబోతుంది అన్నట్టు కూడా ప్రచారం బాగా జరుగుతుంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మల్లారెడ్డి కానివ్వండి, లేకపోతే అరకపూడి గాంధీ కానివ్వండి, మాధవరం కృష్ణారావు కానివ్వండి, ఇలా కొంతమంది పేర్లు బాగా వినపడుతున్నాయి. మళ్ళీ టీడీపీ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసని. సో, ఇక్కడంటే గురు శిష్యులు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా ఏమైనా టీడీపీ పార్టీకి ఇలాగా అంటే సపోర్ట్ చేస్తున్నట్టు ఆహ్, కనపడుతుంది అని చాలా మంది అంటున్నారు. సో, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడండి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే అండి, కామన్‌గా ఎవరితోటైనా చర్చించినా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అని అడుగుతున్నారు. అంటే ఎప్పుడు ఏ పార్టీకి మద్దతుగా ఉంటారో, ఏం మాట్లాడతారో అసలు నిజంగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన నాయకులా అది ఏం త్వరలో అర్థం కాని చంద్రబాబు నాయుడుని కూడా కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. సరే రాష్ట్ర విషయాల గురించి మాట్లాడదామని కలవబోతున్నారు అని మాట్లాడుతున్నారు గానీ, ఇప్పుడు ఉద్యమ సందర్భం నుంచి చూసుకుంటే తెలంగాణను గావచ్చు, ఆంధ్ర గావచ్చు, మనం కొట్లాడిన విధానం ఏంది? ఎటువంటి నాయకులు అడ్డుపడ్డరు? ఏంటి? మన ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడినాం? మళ్ళీ 10 ఏండ్ల తర్వాత తిరిగి ఏడొచ్చి నిలబడ్డాం. మళ్ళీ ఎవరు అజమాయిషి చెలాయిస్తుర్రో, ఆ అజమాయిషి చెలాయించే వాళ్ళకు ఒత్తాసుగా ఎవరుంటుర్రు అనేది ప్రజలు గమనించాలి. ప్రత్యక్షంగా వ్యక్తుల పేరు, పార్టీల పేరో ఇంకేదో చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. మనం చేసిన పోరాటం ఏంటి? మనం నిలుపుకునేదేంటి? మనం ప్రాంతేతరులతోటి పోరాటం చేశాము. ఇప్పుడు ప్రాంతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ మనల్ని మోసం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మళ్ళీ మరో ఉద్యమం చేయాల్సిన సందర్భం వచ్చింది. సరే తెలంగాణ ప్రజలకైతే ఒక మంచి స్వభావం ఉంటది. ఎందుకంటే ఎవరినైనా హక్కున చేర్చుకుంటాం. మనం జస్ట్ ఇంటికొచ్చినా సరే ప్రతి ఒక్కరిని రండి, కూర్చోండి, తినండి అని ఇలా హక్కున చేర్చుకునే మనస్తత్వం ఉంటది. కానీ ఒక్కసారి మా జోలికి వచ్చో లేకపోతే ఇంకేదో ఉండి మా ఆత్మగౌరవానికో ఆ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతినే విధంగా ఏది జరిగినా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తిరగబడతారండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, మరో ప్రభుత్వమా, ఇంకోటా, లేకుంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనకాల కోసం చేస్తున్నట్టు ఏ రోజు కనబడట్లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు జై తెలంగాణ పిలుపే వినలేదు కదా మనం. అటువంటివి పలకడానికి, పిలవడానికే ఇబ్బంది పడే ప్రభుత్వ నాయకులున్నప్పుడు, ప్రాంత ప్రయోజనాల గురించి వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారని ఎలా ఆశిస్తామండి? ఓన్లీ అధికారం. అధికారం వరకే ఆలోచించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అది గాదు. అధికారమే బేస్ చేసుకోలేదు. అనేకమైన ఉద్యమాలు తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ముఖ్య ప్రామాణికంగా కొట్లాడుతూ సరిజేసుకుంటూ ఎళ్ళిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. త్వరలో బీజేపీలోకి హరీష్ రావు గారు వెళ్ళబోతున్నారని బాగా జోరుగా ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. అంటే నేనిది విన్నాను కాబట్టి నేనే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. దాని గురించి మీరు హాస్యాస్పదంగా అనిపిస్తుందండి వింటుంటే మాత్రం. హరీష్ రావు గారు హరీష్ అన్న దానికి సమాధానం చెప్పాడు. అయితే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఏదో ఒకటి అనడము, ఏదో ఒక రూమరు రాజకీయంగా వీళ్ళిటు వాళ్ళు అంటే ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే పరిస్థితి. అంటే ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఎక్కువగా ఎగ్జాక్ట్‌లీ. కనపడుతుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక. ఇప్పుడు ఇప్పుడు ఇంకా 6 నెలలైతుంది. ఇంకో 6 నెలలైతే సంవత్సర కాలం అనేది చిన్న విషయం గాదు. ఒకసారి ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత డే 1 నుంచి క్యాలిక్యులేషనే ఉంటదండి పాలనా విషయంలో. అంటే మొదలైన గంట నుంచే పరిపాలన ఎట్లా సాగుతుంది, 24 అవర్స్ నుంచే ఎట్లా సాగుతుంది అనేది ఉంటది. అంటే ప్రతి ఒక్క డే ఇంపార్టెంటే. ప్రతి ఒక్కటి ప్రజల సొమ్ముతోటి నడిచేదే. కాబట్టి 6 నెలలయిపోయింది. ఇంకా 6 నెలల కాలం గడిచేసరికి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇగో దీని గురించి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలంటే దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుందంటే చర్చను ఎక్కడికో మలపాలి. లేదు నిరుద్యోగుల సమస్య ఉంది. దాని గురించి చర్చ ఎక్కువ జరుగుతుందంటే ఇంకా చర్చను ఎక్కడికో మలపాలి. ఆ మలిపేది కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇవే ప్రధాన భూమిక కాబట్టి ఇటు సైడు మలపాలి. వీళ్ళేదో చేసిర్రనాలి. ఇంకేదో మారుతుందనాలి. రాష్ట్రంలో అసలు ఆ పార్టీ లేకుండా అసలు పోతుందనాలి. కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీ పార్టీని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు. కానీ బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎక్కడా కూడా అసలు వాళ్ళ పేరెత్తి మాట్లాడిన సందర్భం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న మనం చూసాము సింగరేణి విషయంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారే సింగరేణి సంస్థలలో వేలం వేయాలని చెప్పేసి బ్లాక్లను వేలం వేయాలని స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసుగా వెంటనే బట్టి విక్రమార్క గారు వెళ్ళి
కలవడము అంటే అవును. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిజంగా చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అయ్యి కుమ్మక్కయ్యే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నట్టు ఉంది. పూర్తిగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మరి? ఎలక్షన్ సందర్భంలో వాళ్ళు చేసిన అసత్యమైన ఈ రకమైన ప్రచారం వల్లనే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు ఇంకా కవిత గారికి బెయిల్ రిలీజ్ కాకపోవడం ఏంటంటే, అదే నిజమైతే ఏదో ఒకటి చెయ్యాలి కదా! ఏదో ఒక రకంగా ఉండాలి కదా! ఎట్టి పరిస్థితుల్లో మేము కొట్లాడతాం, మా సైడ్ న్యాయం ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ ముందుకెళ్తున్న సందర్భం చూస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు మొన్నటికి మొన్న కృష్ణా జలాలు, నదీ జలాల విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే సంతకం పెట్టడం చూసాము. సింగరేణి విషయంలో చూసాము. ఏది కూడా వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు నిలదీసి విమర్శించుకోలేని పరిస్థితిని చూసాం. సత్సంబంధంగా ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నది కూడా చూసాము. అంటే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అన్నట్టుగా రాష్ట్రంలో కనిపిస్తుంది. దేశంలో మాత్రం మళ్ళీ ఆ పరిస్థితి లేదు. దేశంలో పరిస్థితి వేరే రకంగా ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీని ఇగో నిరుద్యోగుల విషయంలో విమర్శిస్తుంది, ఇంకో విషయంలో విమర్శిస్తుంది, అనేక అంశాల్లో విమర్శిస్తుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి అలా లేదు. రైట్. సో చివరిగా ఏంటంటే మేడం, మీరు భవిష్యత్ కార్యాచరణ అసలు ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇప్పటికే ప్రజలు ఎందుకు మేము ఎన్నుకున్నాము, ఒక తప్పిదం చేశామా మీ లేకపోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అదే అంటున్నాను. ప్రజలు ఆ రకంగా ఫీల్ అయితున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు చూస్తున్నాం. ప్రతి చోట బయటకెళ్తే ఏదో ఒకటి ఇబ్బంది పడి బయటికొచ్చి ధర్నాలని, రాస్తారోకలని అనేకమైన పరిస్థితులను ఎల్లుండి చూస్తున్నాం. బంద్కు కూడా పిలిపించారు. బంద్‌కు పిలిపించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అంతిమ లక్ష్యం తెలంగాణ సమాజం కామన్‌గా చాలా భద్రతతో కూడిన ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలనలో ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ అంతిమ లక్ష్యం. ఇది నిరంతరంగా చేసుకునేది ఒక 10 సంవత్సరాల పాటు సాధ్యమైనంత మెరుగైన అభివృద్ధి సంక్షేమాన్ని అందించుకుంటూ పోయాం. ఏవైనా తప్పిదాలు ఉంటే కూడా సరిచేసుకుంటామని చెప్పి ఎలక్షన్ సందర్భంలో చెప్పాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము భవిష్యత్తులో తెలంగాణకి ఇటువంటి పరిస్థితి రాకుండా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కావాలని తెచ్చుకునే పరిస్థితి లేకుండా మేము మీకు మద్దతు ఇచ్చి, అంటే ప్రజలకు మద్దతుగా నిలిచి ప్రతి సందర్భంలోనూ ఇది కావాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, ప్రతి హామీని నెరవేర్చే విధంగా మా వంతుగా బీఆర్ఎస్ పార్టీ కూడా బయటకు వస్తుంది, వాళ్ళకి మద్దతు ఇస్తుంది, కొట్లాడుతుంది, నెరవేర్చే దిశగా అడుగులేస్తుంది. ఒకవేళ నెరవేర్చకపోతే గద్దె దించుతుంది, రేపు అవసరమైతే ప్రభుత్వం ఫామ్ చేసి నెరవేర్చే దిశగా అడుగులు కూడా వేస్తుంది. రైట్. అంటే మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు మరి బీఆర్ఎస్? నేను నా వాయిస్ ని ఖచ్చితంగా వినిపిస్తానండి. అంటే బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్నాను, గతంలో ఇంకా కన్నా ఇప్పుడు వినిపిస్తాను. బయటికి వెళ్ళడము, నేను పార్టిసిపేట్ చేయడము ప్రతిదీ జరుగుతుంది. ప్రజాపక్షం ఎందుకంటే యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాలు, యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్న ఉద్యమాల నుంచి వచ్చినోళ్ళమే కదండి మేము కూడా. ప్రధానంగా అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే సాయి చందనే చెప్పారు. ఇప్పుడు ప్రజా సంఘాల్లో పనిచేసినప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి అయినా, యూనివర్సిటీలో అయినా, తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన ఉద్యమము మా గొంతు లేకుండా ఏ రోజు సాయి చంద్రది లేదు. అది ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు సాయి లేకుండా వచ్చి కానీ ఆ గొంతు ఉంటది. ఆ బలంగా నేను ప్రజాపక్షాన ప్రభుత్వం చేసే విధంగా నా వంతుగా నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కొట్లాడతాము, నిలబడతాము, రేపు బలమైన గొంతుగా వినిపిస్తాం. నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా.